హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్రెస్టింగ్ ఆడియో నవల వచ్చేసి సోకులాడి స్వప్న సుందరి. సోకులాడి స్వప్న సుందరిలో వచ్చేసి కొంతమంది అనాథల ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక కాలేజీకి పర్మిషన్ తెచ్చుకుంటారు. ఆ పర్మిషన్ తోటి ఆ కాలేజీ నడుపుతారు. వారికి అనుకున్నట్టు టీచర్స్ని ఫ్యాకల్టీస్ని పెడతారు. అయితే కాలేజీలో జాయిన్ అయిన స్టూడెంట్స్కి అక్కడ జాయిన్ అయిన లేడీసే ఎందరో ఉంటారు. వాళ్ళందరూ కలిసి ఈ అనాథాశ్రమంలో ఉన్న అందరూ కలిసి ఈ యొక్క పర్మిషన్ తోటి ఈ కాలేజీని లేడీస్ బాయ్స్ అందరు కలిసి తెచ్చుకుంటారు. తర్వాత ఆ కాలేజీలో అందరూ చదువుకోవడానికి సెమ్ములు ఇట్లా ఫైనల్ ఎగ్జామ్స్ అన్నిటికీ ప్రిపేర్ అవుతూ ఇట్లా మొత్తం క్లాసులు వింటూ ఉంటారు. కొంతమంది ఆబ్సెంట్ అవుతూ ఉంటారు. అలా ఎన్నో అసైన్మెంట్లు ఇంకా ఎగ్జామ్స్, ల్యాబ్, ఎక్స్టర్నల్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తారు. అందులో మన హీరో పేరు వచ్చేసి సోమేష్ చంద్ర. సోమేష్ చంద్రకి ఈ కాలేజీలో చేరుతారు. ఈ కాలేజీలో చేరాక సోమేష్ చంద్రకి ఆ హాస్టల్ నుంచి అంటే అనాథాశ్రమంలో ఉన్న అమ్మాయిలు ఇటు అబ్బాయిలు అందరూ కలిసి సోమేష్ చంద్రని జీవితంతో ఆడుకుంటారు. అతన్ని అనేక విధాలుగా డబ్బులతోటి అన్ని కొనిపించేటట్టు చేసుకుంటారు. వాళ్ళకు క్యాంటీన్లో తినిపిస్తాడు. వాళ్ళతోటి ఎన్నో ఎన్నో రకాలుగా షేర్ చేసుకుంటాడు. కానీ సోమేష్ చంద్రని వాళ్ళందరూ తమ అవసరాలకు వాడుకుంటారు. సోమేష్ చంద్ర ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. ఆ అమ్మాయి పేరు లావణ్య. లావణ్యని సోమేష్ చంద్ర లవ్ చేసిన విషయం కాలేజ్ అందరికీ తెలుస్తుంది. దాంతో ఇద్దరి మధ్య లవ్ ఉంటుంది. అదంతా ఫ్యాకల్టీస్ రాక వెళ్ళిపోతుంది. తర్వాత లావణ్యని ఎంత ట్రై చేసినా ఆ అమ్మాయి ఈ సోమేష్ చంద్రని లవ్ చేసిన తెలిసినా కానీ లవ్ చేయదు. తర్వాత ఎట్టకేలకు ఆ కాలేజీలో ఉన్నంత కాలం ఆ సోమేష్ చంద్రకి ఎంతో బోర్ కొడుతుంది. అతను అనుకున్న సాధించాలనుకున్న లక్ష్యాలన్నీ పోతాయి. తర్వాత అతను ఏం చేయాలో తెలియలేకపోతాడు. ఎట్లాగైనా ఆ కాలేజ్ నుంచి అయిపోయినాక కాలేజ్ డేస్ అయిపోయినాక లాస్ట్ రోజు కూడా లావణ్యకి ప్రపోజ్ చేస్తాడు సోమేష్ చంద్ర. అయినా కానీ నేను అక్సెప్ట్ చేయది లావణ్య. తర్వాత విడిపోతారు. వారు ఒక కంపెనీ ద్వారా ఒక ఆపర్చునిటీ వస్తుంది, ప్లేస్మెంట్ వచ్చాక సోమేష్ చంద్రకి ప్లేస్మెంట్ అవుతుంది. అక్కడ జాబ్ చేస్తాడు. అయినా కానీ లావణ్యనే గుర్తుకొస్తూ ఉంటుంది. లావణ్యని ఎంత ట్రై చేసినా ఒప్పుకోదు. ఎలాగైనా లావణ్యను ఒప్పియాలని అనేక విధాలుగా లావణ్యతోటి ఉండడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఇతను ఒక స్వప్న సుందరి అనే బార్ షాప్ని ఓపెన్ చేస్తాడు సోమేష్ చంద్ర. అక్కడ ఎంతోమంది తాగుతూ ఉంటారు, ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు. అక్కడ వాళ్ళ పరిష్కారాలు, వాళ్ళ చర్చలు చేసుకున్న విధానం సోమేష్ చంద్రకి ఆ బార్లోనే పనిచేయడం అలవాటు అయిపోతుంది. చాలా వరకు ఎంతోమందికి ఎన్నో రకాలుగా సేవ చేస్తూ ఆ బార్లోనే గడిపేస్తాడు. లావణ్య కూడా కొన్నాళ్లకు సోమేష్ చంద్రని గుర్తుకు చేసుకుంటుంది. ఎలాగైనా లావణ్య అతన్ని కలవాలనుకుంటుంది. ఫైనల్గా సోమేష్ చంద్రని కలుస్తుంది. కలిసి పెళ్లి చేసుకుందామా అని అంటుంది. తర్వాత పెళ్లి చేసుకుంటారు. తర్వాత తెలిసింది ఏంటంటే సోమేష్ చంద్రకి ఆమెకు అనాథని, ఇతన్ని రప్పించడానికి ఆ కాలేజీ వాళ్ళు అందరూ కలిసి ఇతనికి ఈ కాలేజీ సెలెక్ట్ చేశారని తెలుసుకుంటాడు. లావణ్యని కావాలనే రిజెక్ట్ చేసినట్టు నటించిందని అతను తర్వాత తన ఫ్రెండ్ అయిన బట్టితోటి తెలుసుకుంటాడు. బట్టి ఈ విషయాన్ని చెప్తాడు సోమేష్ చంద్రకు. సోమేష్ చంద్ర చెప్పినట్టే ఇదంతా చేసింది లావణ్య నేను ట్రాప్ చేయడానికని తెలుసుకుంటాడు సోమేష్ చంద్ర. మరి ఎందుకు ఇంత చేసిందంటే ఆమెకు కావాల్సిన క్వాలిటీస్కి తగ్గట్టు వాడిని వెతుక్కోనగా ఫైనల్గా నువ్వు దొరికావని బట్టి చెప్తాడు సోమేష్ చంద్రకు. అయితే ఈ స్వప్న సుందరి బార్కి ఫేమస్ అయ్యి ఎంతో సంపాదిస్తాడు సోమేష్ చంద్ర. తర్వాత లావణ్య వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. లావణ్య పెళ్లి చేసుకుంటుంది కానీ అతనితోటి ఎక్కువ కాలం గడపదు. అతనితో గొడవ పెట్టుకుంటూ ఉంటుంది. తర్వాత కోర్టు కేసు అని డైవర్స్ అని ఆడి వరకు విడిపోతారు. తర్వాత స్వప్న సుందరి బార్ని కాస్త స్వప్న సుందరి హోటల్గా మార్చేస్తాడు. ఎంతోమంది వేకెన్సీస్ వాళ్ళు వస్తారు. తర్వాత అతనికి ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ అమ్మాయి పేరు లిల్లీని ప్రేమిస్తాడు సోమేష్ చంద్ర. లిల్లీ ఎంతోగానో అందంగా ఉంటుంది. ఆమెను పెళ్లి చేసుకుంటాడు. తర్వాత లావణ్యకి డైవర్స్ ఇచ్చాక లావణ్య ఒకసారి వచ్చి నేను ఇన్ని రోజులు చేసింది నీతోటి పెళ్లి కాదు మనది, నేను అంతా కావాలని చేసింది అంటుంది. దాంతో ఇదంతా ఎందుకు చేసావంటే నాకు ఎవరైనా కావాలనుకుంటే నేను ఇలానే కోరికతోటి ఉంటాను, అంతవరకు నేను లవ్ చేయలేదు, నిన్ను పెళ్లి చేసుకొని కూడా వేస్ట్ అనిపించింది, అందుకే నీకు డైవర్స్ ఇచ్చానని ఒక మాటలో చెప్తుంది. తర్వాత లిల్లీతోటి కనెక్ట్ అయిపోతాడు. తర్వాత హ్యాపీగా బతికిస్తాడు సోమేష్ చంద్ర. అయితే స్వప్న సుందరి బాగా కాస్త హోటల్గా మార్చిన సోమేష్ చంద్రకి కొంతవరకు
లాస్ అనేది రావడం జరుగుతుంది. ఆ లాస్ నుంచి గెయిన్ అవ్వడానికి లిల్లీ తనకున్న డబ్బు వాళ్ళ నాన్న ద్వారా సోమేష్ చంద్రకి ఇస్తది. తర్వాత వారి అప్పులన్నీ తీరిపోతాయి. ఇక తన జీవితం మారిపోతుంది. అనుకున్న ఆశయం దక్కుతుంది. ఈ విధంగా సోమేష్ చంద్ర లైఫ్ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇందులో అతను అనుభవించిన కష్టాలు, కాలేజ్ డేస్‌లో అతను పడిన బాధలు, అతను ఎంచుకున్న మార్గాలు, అతన్ని ఎంతో ఇబ్బంది పెట్టిన కష్టాలు అన్నిటిని గుర్తు చేసుకుంటూ అప్పుడప్పుడు డ్రింక్ ఏస్తూ అతను కాలం గడిపేస్తాడు. ఇదంతా మానేయని లిల్లీ చెప్తుంది. కానీ మానడు. తర్వాత లిల్లీ అతనికి ఎన్నో విధాలుగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి చూస్తుంది. హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు. తర్వాత సోమచంద్రకున్న అలవాటు పోతుంది. తర్వాత ఫైనల్‌గా సోమచంద్రక లిల్లీని పెళ్లి చేసుకుంటూ హాయిగా గడిపేస్తాడు ఫ్రెండ్స్. ఇదే 'స్వప్న సుందరి' ఆడియో నవల. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.